నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మన మధ్యలో ఉన్న నేను ఇలా వచ్చి చదివిపిస్తాను. ఈ దినములకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనములు. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేము ఎక్కడికి పోదుమని వారిని అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అనే 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. ఇచ్చిన వాటిని 1 నుంచి 3 వచనాల్లో మనము చదివినప్పుడు ఒక భయంకరమైన మాట మనకి అగుపడుచు ఉన్నది. ఏమిటి అనంటే 3వ వచనం చివరిలో ఆ మాట మనకి తెలియపరచబడుతున్నది. ఏమిటి అనంటే, నేను చూడండి, 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. నియమిస్తానని కాదు, నియమించి ఉన్నాను. ఏమిటి? 4 రకాల బాధలు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఇర్మియా గారికి చెప్పి ఈ మాటలు చెప్పమంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు బాధలు అనేటువంటి ఆ యొక్క అంశము గురించి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ వాక్యములో నిగూఢముగా దాగి ఉన్న మాటలను మనము పరిశీలన చేయాలి. అంటే ఎందుకు దేవుడు 4 రకాలైన బాధలను ఇజ్రాయేల్ జనాంగానికి ఇచ్చాడు? మరి ఎందుకు దేవుడు అనేటువంటి ఆయన బాధలు పెడుతున్నాడు మనుషులకు? ప్రియులారా, గమనించండి. ఎందుకు ఈ బాధలు? మానవునికి, మనిషికి, నరునికి ఈ బాధలు ఎందుకు అంటే, మనము లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథములో 2 కారణాలను బయలుపరచబడినవి. ఈ మానవులకు బాధలు కలగటానికి కారణాలు 2. ఈ 2 కారణాల చేత మనిషి బాధపడుచూ ఉన్నాడు. మొదటి కారణము మనము యోబు గ్రంథములో చూస్తాం. యోబు గ్రంథములో 2వ అధ్యాయములో 2వ వచనములో చెప్పబడుతున్నది, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని సాతానుని అపవాదిని అడిగాడు దేవుడు. ఆయన అడగగానే భూమిలో నేను భూమిలో అటు ఇటు తిరుగులాడుచు ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చావు అని అంటే, నీ భక్తుడైనటువంటి యోబు నువ్వు అన్ని సమృద్ధిగా కలుగు చేసావు గనక నిన్ను గొప్పోడు అంటున్నాడు. చూడండి, ఈ లోకములకు కూడా అంతే కదా. మన బంధువులకి, స్నేహితులకి మనం ఏమైనా ధన సహాయం చేసామనుకోండి, అయ్యో మా అన్నగారు చాలా మంచోడు, మా బావగారు చాలా మంచోడు, మా అల్లుడు గారు చాలా మంచోడు, మా వియ్యంకుడు గారు చాలా మంచోడు అంటుంటారు. ఒకవేళ మనము ఇవ్వలేదనుకోండి, సహాయం చేయలేదనుకోండి, ఏమంటారు? ఎంత పిసినారుడమ్మా, ఉంచుకుని కూడా ఇవ్వటం లేదు, అమ్మో అతనేనా, ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ యొక్క అపవాది దేవునితో అంటుంది, నీవు యోబుకి అన్ని రకాల అభివృద్ధిని కలుగు చేసావు గనక నిన్ను కొనియాడుతున్నాడు, నిన్ను పొగుడుతున్నాడు, నిన్ను ఆరాధిస్తున్నాడు. ఒకవేళ అవి తీసేస్తే ఏం చేస్తాడో చూద్దాము అని యోబుకి బాధలు పెట్టింది సాతాను. ఎందుకు తెలుసా? ఈయన నిలబడతాడా లేదా అని.
ఈ బాధలు వచ్చినటువంటి కారణము చేత దేవుణ్ణి నిందిస్తాడేమో అని దేవునితో శపథం చేస్తుంది. అవన్నీ నువ్వు తీసి పాడేస్తావు అనుకో, నిన్ను తిడతాడు, నిన్ను దూషిస్తాడు, నిన్ను ద్వేషిస్తాడు అని చెప్పింది. ఆయన అంటున్నాడు, దేవుడు నువ్వేమైనా చేసుకో యోబుని, ప్రాణం మాత్రం తీయొద్దు అని అంటుంది. అంటే ఇప్పుడు యోబుకి బాధలు రావటానికి కారణం ఏమిటంటారు? ఆయన నిజాయితీగా లేడా, నీతిగా బ్రతకలేదా? మొదటి వచనంలోనే ఏమని రాయబడి ఉంది యోబు గురించి? ఆయన యథార్థవంతుడని రాయబడి ఉన్నది, న్యాయవంతుడని రాయబడి ఉంది. మరి యథార్థవంతుడు న్యాయవంతుడికి బాధలు ఎందుకు వచ్చినాయి? సంపాదన అంతా పోయింది, పిల్లలు చచ్చిపోయారు, పశుపక్షాదులు అన్నీ పోని. ఎందుకు వచ్చినాయి బాధలు అంటే సాతాను శోధన వలన. మనము నిలబడతామో లేదో అని సాతాను ఒక్కొక్కసారి మనలను కూడా పరిశీలన చేస్తుంది, పరీక్షిస్తూ ఉంటది. వీళ్ళు దేవుణ్ణి నిందిస్తారా, నిందించారా, నేను చూస్తాను అని. ఆ అపవాదికి దేవుడు అనుమతి ఇచ్చాడు అక్కడ యోబుకి బాధలు పెట్టడానికి. ప్రియులారా గమనించండి, మొదటి కారణము, మనకు బాధలు రావటానికి మొదటి కారణం ఏమిటంటే మనము దేవునిలో నిలబడతామో లేదో అని పరీక్షించుట కొరకు మనకు బాధలు వస్తాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణాన్ని మనము గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుతాం. మీ దేవుడైన యెహోవాను మీరు విసర్జించుటయు, మీకు దేవుడంటే భయభక్తులు లేకపోవటం వలన మీ బాధకును మీ శ్రమకును. చూసారా, రెండో కారణం ఏంటో తెలుసా? దేవుడంటే భయభక్తులు లేకుండా వెచ్చలవిడిగా తిరుగుతూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్న కారణము చేత మీకు బాధలు, మీ బాధలకు అదే కారణం అని రాయబడి ఉంది. ఇప్పుడు ఈ మనిషికి కారణము, బాధలు రావటానికి కారణాలు రెండు కనపడుతూ ఉన్నాయి. మనుషులు చేసే పాపం వల్ల మనిషికి బాధలు కలుగుతున్నాయి. మనిషిని పడగొట్టడానికి, ఈ మనిషిని దేవుని నుంచి వేరుపరచడానికి అపవాది చేసే కుయుక్తుల వల్ల కూడా బాధలు కలుగుతూ ఉన్నవి. ప్రియులారా గమనించండి, ఇప్పుడు దేవుడు ఇర్మియా గారితో అన్నప్పుడు ఎన్ని బాధలు కలుగు చేశాడండి? 4 బాధలు కలుగు చేశాను అన్నాడు. ఒకటి, చావు కలిగిస్తున్నాను. రెండవది, ఖడ్గమునిస్తున్నాను. మూడవది, క్షామమునిస్తున్నాను. 4వది, చెరకు పంపిస్తున్నాను. అంటే 4 దిక్కుల నుంచి కూడా ఏమొస్తున్నాయి? ఇప్పుడు బాధలు వస్తున్నాయి. ఎందుకనంటే దేవునిని విడిచిపెట్టి దేవుని మాటను లక్ష్య పెట్టని కారణముగా దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలకు తెలియపరచమన్నాడు, మీకు 4 రకాలైన బాధలు వస్తూ ఉన్నవని. ఈ బాధలు రావటానికి కారణాలు 2 రకాల కారణాలు మనము తెలుసుకున్నాం. అయితే దేవుడు పెట్టే బాధలు గాని, మీరు దేవుని మాట వినకుండా భయభక్తులు లేకుండా బతుకుచున్నారు గనక మీకు వచ్చే బాధలు, మళ్ళీ 4 రకాల బాధలు మనకు కనపడుతూ ఉన్నాయి. 4 దిక్కుల నుంచి వచ్చేటువంటి బాధలు, బాధలకు గల కారణాలు 2, మనకొచ్చే బాధలు 4 అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, మొదటి బాధ మనం చూద్దాం. నిర్గమకాండము 8వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించుదాం. అది మొదటి బాధ, మనిషికి కలిగే బాధ. నిర్గమకాండము 8వ అధ్యాయం 24వ వచనము. బాధకరమైన ఈగల గుంపును ఫరో ఇంటికి, అతని సేవకులింటిలోనికి అతను పరిపాలించే దేశమంతటికి. ఏమిటవి? మామూలు ఈగలు కాదంటవి. ఏమీగలు? బాధకరమైన ఈగలు. 2-3 ఈగలు వచ్చి వాలితేనే మనం ఏం చేస్తున్నాం? చిచ్చి ఈ ఈగలేంటి అంటూ ఉన్నాం. మరి ఇక్కడ ఈగల గుంపు ఇంటిలోకి, వారి సేవకుల్లోకి, వారి దేశమంతటికి కూడా ఏమొచ్చింది? బాధకరమైన
ఈగల గుంపు వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అని అంటే, ఫరో దేవునికి వ్యతిరేకముగా నడుచుకున్నాడు కాబట్టి అతను ఒక్కింటికే రాలేదు. ఈగల గుంపు అతని సేవకుల ఇంట్లోకి వచ్చింది. అతను పరిపాలించే దేశం అంతటికి వచ్చి ఏం చేసిందంట? కంపు కొట్టించింది. ప్రియులారా, ఆలోచించండి. అంటే ఇప్పుడు మనము కూడా దేవునికి విరోధముగా ప్రవర్తించుట చేత మన ఇంటిలకు కూడా బాధకరమైన ఈగల గుంపు వస్తుందా? ఈగల గుంపు అంటే అలా బాధ పెట్టేటువంటి ఏదో ఒక అంశము మన ఇంటిలోకి వస్తూ ఉన్నది. కారణం ఏమిటి? దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుట చేత. మొదటి బాధ. రెండవ బాధ నిర్గమకాండము 9వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడుతున్నది. ఇది మిక్కిలి, ఇదిగో యెహోవా బాహుబలము యెహోవా బాహుబలము. పొలమునున్న పశువుల మీదకిని, చూడండి, పశువుల మీదకిని, గుర్రముల మీదకిని, గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, ఎత్తుల మీదకి, గొర్రెల మీదకిని గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు చూసారా? మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. ఏమిటా తెగులు? బాధకరమైన తెగులు. ఇక ఆ తెగులు వస్తే బాధని భరించలేని పరిస్థితి. కారణం ఏమిటో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా బతకటం, దేవుని మాటను నిర్లక్ష్యము చేయటం. ఫరో దేవునికి విరుద్ధంగా నడుచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగము దేవునికి విరుద్ధముగా నడుచుకున్నారు. కారణము చేత ఏమొస్తుందట? బాధకరమైన తెగులు. అది ఒక్కరితో పోతుందా? పశువుల మీదకి, గాడిదల మీదకి, గుర్రాల మీదకి, గాడిదల మీదకి, అన్నిటి మీదకి కూడా తెగులు వచ్చేస్తూ ఉన్నది. ఎందుచేత అంటే దేవునికి వ్యతిరేకముగా నడుచుకొనుట చేత. ఇది రెండవ బాధ. మూడవ బాధ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో 27వ వచనములో చెప్పబడుతూ ఉన్నది. అది మూల వ్యాధి చేతను, యెహోవా ఐగుప్తు కుంటు చేతను, మూల వ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. దేవుని మాట వినని వారి కోసం అక్కడ గద్దింపు వచ్చినది. ఏమిటంట అది? దేవుని మాట వినకపోవడం చేత మూల వ్యాధి, కుష్టి వ్యాధి, గజ్జి నిన్ను బాధించును. ఇది మూడో రకమైన బాధ. నాలుగవ రకమైన బాధను కూడా మనము గమనిస్తే అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 35వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. యెహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తు వరకు, చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకును, మోకాళ్ళ మీదను, తొడల మీదను, ఏమిటండి, వదలని చెడు పుండ్లను పుట్టించి నిన్ను బాధించును. వాటిని నీవు ఎలాగూ కూడా నయము చేసుకోలేవు. ఎక్కడ నుంచి ఎక్కడన్నా ఖాళీగా ఉన్నదా? అరికాలు మొదలుకొని శిరస్సు వరకు. ఎందుకు తెలుసా? నీ బాధకు, నీ శ్రమకు కారణం ఏమిటి? ఏమని రాయబడి ఉన్నది? కారణము నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయో, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయో, బాధకును శ్రమకును కారణమగును. ఏమిటి బాధలు? ఇన్ని బాధలు భరించగలమా? ఈగల గుంపు రావటం ఏమిటి? తెగులు రావటం ఏమిటి? మూలవ్యాధి రావటం ఏంటి? కుష్టి వ్యాధి రావటం ఏంటి? గజ్జి రావటం ఏంటి? ఇదంతా ఎక్కడి నుంచి? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా నీకు బాధ. ప్రియులారా, గమనించండి. అసలు ఈ మనిషి పుట్టుకే బాధ. ఒక మనిషి భూమి మీదకి రావాలంటే తల్లి బాధపడాలి. ఆ ప్రసవ వేదన బాధ అనుభవించిన వారికే తెలుస్తుంది. చూడండి ప్రియులారా, యోబు గ్రంథంలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాయబడిందంటే,
ఈ యొక్క స్త్రీ కనిన నరుడు అంటే ఒక మహిళ ద్వారా పుట్టినటువంటి నరుడు కొద్ది దినములు గలవాడై బాధలు మిక్కిలి బాధ అంట. ఏం బాధ? కొద్ది బాధ కాదు, మిక్కిలి బాధ. ప్రియులారా, మనిషికి బాధలు సహజమైపోయినాయి. ఒక్కొక్క కుటుంబంలో పిల్లలు మాట వినకపోతే బాధ, ఒక్కొక్క కుటుంబంలో అప్పులు ఎక్కువైతే బాధ, ఒక్కొక్క కుటుంబంలో రోగాలు ఎక్కువైతే బాధ. వీటన్నిటికీ కారణం దేవునిని విసర్జించుటయు, దేవుడిని ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణము. కీర్తనకారుడు అందుకంటాడు కదా 129వ కీర్తనలో 2వ వచనములో ఏమంటాడంటే, అయ్యా నేను నా యవ్వన కాలము మొదలుకొని ఇప్పటి వరకు కూడా బాధలే పడుతున్నాను అంటాడు. నా యవ్వన కాలం మొదలుకొని నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు నాకు అధికమైన బాధలు కలిగి ఉన్నాను అంటాడు. ఒక్కొక్కరి జీవితంలో ఇలాగే ఉంటది, ఎప్పుడు బాధలే ఉంటాయి. ఆ బాధలు తీరవు. ప్రియులారా, గమనించండి, ఒక్కొక్క కుటుంబాన్ని సాతానుడు శోధించే కొలదే బాధలు అలాగే ఉంటాయి. ఒక్కొక్క కుటుంబం దేవునికి విరుద్ధంగా బ్రతకడం వల్ల ఆ బాధలు అలాగే ఉంటాయి. కీర్తనకారుడు అందుకే చెబుతున్నాడు, నా యవ్వన కాలము నుండి నాకు అధికమైన బాధలు. ప్రియులారా, గమనించండి, ఈ బాధలు వచ్చినప్పుడు మనిషి ఎలా ఉండాలో కూడా వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒకవేళ సాతాను లేదా అపవాది మనల్ని బాధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడు ఒకవేళ మనకు బాధలు కలుగ చేసినప్పుడు మనం ఎలా ఉండాలో కూడా వాక్యంలో స్పష్టంగా తెలియపరచబడుతూ ఉన్నది. ఇదేమిటండి, బాధలు వస్తే కూడా మేము ఎలా ఉండాలా అని అనుకుంటారు కొందరు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, ఒకవేళ నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలోను మహాశ్రమను గూర్చి ఇబ్బందిలోను హింసలోను ఉపద్రవంలోను, ఏమిటంట అని చూడండి, బలహీనతలోను నిందలోను ఇబ్బందిలోను హింసలోను ఉపద్రవములోను. ఎన్నవి అవన్నీ చూడండి, ఎన్నున్నవి అక్కడ? బలహీనత, నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవము. అంటే ఈ పంచభూతాలు సాక్షిగా ఒకవేళ నీకేమైనా బాధలు వచ్చినా, నీకేమైనా కష్టాలు వచ్చినా, నీకేమైనా ఇరుకులు వచ్చినా, నీకేమైనా ఇబ్బందులు వచ్చినా నీవు ఎలాగుండాలట? సంతోషముగా ఉండాలి. ఎందుకు బాధలు వస్తే సంతోషంగా ఉండమంటారు మీరు? ఇదేమిటండి? అంటే మేము బాధలు వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండాలా? ప్రియులారా, గమనించండి, ఎందుకు దేవుడు ఈ మాటలు రాయించాడు? మీకు కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, ఇరుకులు వచ్చి, ఇబ్బంది వచ్చి, నిందలు వచ్చి, హింసలు వచ్చి, ఉపద్రవాలు వస్తే మీరు సంతోషంగా ఉండాలి అని వాక్యం చెప్తున్నది. ఎందుకు ఉండాలి? చూడండి, ఎందుకు ఉండాలి? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, ఒకవేళ మీకు నింద వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, హింస వచ్చిందా, ఉపద్రవం వచ్చిందా, బాధ వచ్చిందా వీటన్నిటి వల్ల, అయితే మీరు మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటప్పుడు మీకు కలుగుచున్నాం మహాశ్రమను గూర్చి అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఈ యేసుకృపావాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేయండి. ఒకవేళ మీకు బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, మీరు ఎలాగ ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకో తెలుసా? అగ్ని వంటి శ్రమ వల్ల మీకేదో మహా
ఏం జరగబోతుంది? గొప్ప వింత ఒకటి నీ కుటుంబంలో జరగబోతుంది, నీ జీవితంలో జరగబోతుంది, నీ బ్రతుకులో జరగబోతున్నది. కాబట్టి బాధలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, ఇరుకులు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని దేవుని నిందించే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి దూషించే వారిగా ఉండకూడదు, దేవుణ్ణి ద్వేషించే వారిగా కూడా మీరు ఉండకూడదు. మరి ఏం చేయాలండి మేము అంటే, నీ బాధ నివారణ కావాలంటే, నీకు కలిగిన బాధ అది తగ్గిపోవాలంటే, బాధ లేకుండా ఉండాలి అంటే, కాలుకి దెబ్బ తగిలిందండి, అబ్బా బాధేస్తుంది అన్నాం. బాధేస్తుందని కూర్చుంటే సరిపోద్దా? బాధ తీరిపోద్దా? ఏం చేయాలి? కాలుకి దెబ్బ తగిలితే చికిత్సలు చేయించాలి. చిన్న దెబ్బ అయితే ఆయింట్మెంట్ రాయాలి, కొంచెం పెద్దదైతే అది తగ్గడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేయించాలి, ఇంకా పెద్దదైతే ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించాలి. అంతేకాని అయ్యో నాకు బాగా దెబ్బ తగిలిపోయింది, బాధ చేస్తుంది అని ఇంట్లో పడుకుంటే తగ్గుతుందా బాధ? కాబట్టి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని యందు విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరు కూడా, ఒకవేళ మీకు బాధ కలిగిందని, మీకు శ్రమ వచ్చిందని, మీకు ఇబ్బంది వచ్చిందని దేవుని నిందించే వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలో రాయబడింది. కీర్తన గ్రంథము 142వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్పబడుతున్నది, నాకు కలిగిన బాధ బహు వినయముగా ఆయన సన్నిధిని. మళ్ళీ మొదలు నుంచి చదవండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమిలాడుకొనుచున్నాను, ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. చూడండి, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని చెప్పుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అవిశ్వాసం అయిపోయిందా? నీ కుటుంబంలో బాధ వచ్చింది, నీ జీవితంలో బాధ వచ్చింది, నీ బ్రతుకులో బాధ వచ్చింది. ఎవరికి చెప్తున్నావు మరి? వదిన నాకు ఈ బాధ వచ్చింది, వదిన గారు తీరుస్తుందా? అక్క నాకు ఈ బాధ వచ్చింది, మీ అక్క తీరుస్తుందా? అన్నయ్య ఈ బాధ వచ్చింది అన్నయ్య, మీ అన్నయ్య తీరుస్తాడా? ఎవరికి చెప్పాలి మరి? ఇప్పుడు మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి కాదు, ముందు చెప్పాల్సింది ఎవరికి? నీకు వచ్చిన బాధ దేవునికి తెలియాలి. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో నేను తెలియపరచుకుంటున్నాను. ఎప్పుడైనా తెలియపరచారు? స్త్రీలారా గమనించండి, ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో మీ బాధల గురించి తెలియపరచుకుంటే, ద్వితీయోపదేశకాండం 26వ వచనంలో నీ బాధలను ఆయన వినేవానిగా ఉన్నాడు, నీ బాధలకు ఆయన చెవియొగ్గేవానిగా ఉన్నాడు, నీ బాధలను ఆయన ఆలకించేవానిగా ఉన్నాడు. మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును కలిగిన హింసను చూచెను. చూసారా ఏం చేస్తాడు? ఇప్పుడు మన బాధ చెప్పుకుంటే ఆయన వింటాడు. మరి చెప్తున్నామా మనం దేవునికి మన బాధను? చెప్తున్నామా? చెప్పలేకపోతున్నావేమో. ఒకవేళ నీవు దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నీ బాధను చెబితే ఆయన వింటాడు అని వాక్యం చదివిస్తున్నది. వినిన దేవుడు ఏం చేస్తాడు? విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనంలో, వినిన దేవుడు, నీ యొక్క బాధను వినిన దేవుడు, నీ కష్టాన్ని వినిన దేవుడు, నీ శ్రమను వినిన దేవుడు, నీ మరణం ఆలకించిన దేవుడు ఊరుకుంటాడా? విని ఊరుకుంటాడా? ఆయన విని వదిలేసేవాడా? మన బంధువులు, స్నేహితుల్లాగా కాదు. ఆయన ఏం చేస్తాడు? విలాప వాక్యములు 3వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుదాం. ఆయన బాధ పెట్టినను ఆయన కృపా సమృద్ధిని బట్టి ఏం చేస్తాడండి? మనల్ని బాధ పెట్టినా కూడా ఆయన కృపా సన్నిధిని బట్టి ఆయన మన పట్ల జాలి పడతాడు. చూడండి, మొర పెడితే వింటాడు, విన్న తర్వాత జాలి పడతాడు. జాలి పడితే సరిపోద్దా? అయ్యయ్యో నీకు బాధ వచ్చిందా అని జాలి పడితే సరిపోతుందా? చూడండి ప్రియులారా, దేవుడు అలాగు చేసేవాడు కాదు. నహూము గ్రంథము 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుతాం. ఒకవేళ దేవుడు నీ యొక్క బాధను ఆయన సన్నిధిలో నీవు మర్ర పెడితే వినే దేవుడు, ఆలకించే దేవుడు, జాలిపడే దేవుడు. జాలిపడ్డ దేవుడు యెహోవాను గూర్చి నీ దురాలోచనలు ఏమి? బాధను రెండవ మారు రాకుండా
నివారణ చేయును. దేవునికి స్తోత్రం. నీవు మొర్ర పెడితే నీ బాధ గురించి ఆయన సన్నిధిలో, ఆయన ముందట ఆయన విని ఆలకిస్తాడు. ఆలకించిన దేవుడు జాలి పడతాడు. జాలి పడిన దేవుడు నీ బాధ ఇంకా రెండోసారి రాకోకుండా ఆయన నీ బాధను నివారణ చేస్తాడు. దేని ద్వారా? దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. 119వ కీర్తన 50 వచ్చిన ఆ మాట తెలియపరచబడుతున్నది ప్రియులా. ఏమిటంటే నీ వాక్యము చదవండి. 119వ కీర్తనలో 50 వచ్చిన చదవండి. నీ వాక్యము బ్రతికించి ఉన్నది, నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృప సత్యదయ సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. ఏం చేస్తుంది ఇప్పుడు దేవుని వాక్యం? మనకు బాధలు వచ్చినప్పుడు, మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు, మనకి ఇరుకులు వచ్చినప్పుడు మనకి నెమ్మదిని కలుగజేస్తూ ఉన్నది. ఏమైందంట? ఏమని రాబడింది? నీ వాక్యము నాకు బాధలలో నెమ్మదినిచ్చును. నిజమేనా? నెమ్మదిలో నివారణ ఇస్తుందా దేవుని మాట, దేవుని వాక్యము, దేవుని స్పర్శ? మనకి బాధలలో నెమ్మదిస్తుందా? మన బాధలకు నివారణ కలిగిస్తుందా అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో 29వ వచనంలో సాక్ష్యం మనకు కనపడుతూ ఉన్నది. అక్కడ రక్తస్రావ రోగి ఏం చేసిందంటే, తనకున్నటువంటి ఆ యొక్క 12 సంవత్సరాల రక్తస్రావం వల్ల అనేకమైన బాధలు పడి, ఇబ్బంది పడి, ఉన్న ఆస్తులంతా అమ్మేసుకుని తిప్పలబడి, ఎవరో యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారట, ఆయన ద్వారా స్వస్థత జరుగుతుందట అని వచ్చింది. జన సమూహంలో ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం దొరకలేదు. కాబట్టి వెనక నుంచి ఏం చేసింది? వస్త్రపు సింగును ముట్టుకున్నది. ఇప్పుడు చదవండి వాక్యం. ఇప్పుడు చదవండి మార్కు సువార్త. యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన, జన సమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని. చూసారా ప్రియులారా? దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రపు సింగు ముట్టుకుంటే శరీరములో 12 సంవత్సరాలుగా ఉన్న బాధ నివారణ అయినది. అందుకనే నీ బాధ దేవుని సన్నిధిలో దేవునికి మొర్ర పెట్టమని చెప్తుంది వాక్యం. నీ బాధ దేవునికి మొర్ర పెడితే ఆయన విని జాలిపడి నీకు ఆ బాధ లేకుండా నివారణ చేస్తాడు అని వాక్యములో. రెండవసారి ఇంకా రాదు అని, అది నివారణ చేయబడతాదని వాక్యములో తెలియపరచబడుతున్నది ప్రియులారా. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, యేసు కృపా వాక్కు పరిచర్యలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోండి. మీకు బాధ ఉన్నదా? మీకు కష్టం ఉన్నదా? ఇరుకున్నదా? ఇబ్బంది ఉన్నదా? ఆయనకు మొర్ర పెట్టుకోండి. ఆయన మీ మొరను ఆలకించి మీ మీద జాలిపడి మీ బాధ నివారణ చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అందుచేత ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు, మీరు ఎవరిని బాధ పెట్టొద్దు అంటాడు. కానీ మనం అందరినీ బాధ పెట్టేవారుగా ఉంటాం. మాటలతోటి, సూటుపోటు మాటలతోటి, మన చేష్టలతోటి, మన నడవడికతో ఎదుటి వారిని బాధ పెట్టేవారిగా ఉంటూ ఉన్నాం. దేవుని వాక్యం చెప్తే లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, మీరు ఎవరిని ఎప్పుడు కూడా బాధ పెట్టొద్దు. కానీ మనం ఆ వాక్యాన్ని అనేక పర్యాయాలు చదువుతుంటాం, కానీ దానిని అవగాహన చేసుకోలేం. ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయభిలాషులు, ఇరుగు పొరుగు వారిని తెలిసి మాత్రం మనం ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకవేళ అలాగూ బాధ పెడితే
యోబు గ్రంథం 15:20 చూడండి. ఒకవేళ మనము అలాగూ బాధ పెడితే, చూడండి యోబు గ్రంథం 15 తన జీవిత కాలం అంతయు చదవండి. తన జీవిత కాలం అంతయు దుష్టుడు బాధనందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. అటు చచ్చే వరకు బాధలే. ఇంకా ఎందుకో తెలుసా? ఎదుటి వారిని బాధ పెట్టకూడదు, ఎదుటి వారిని ఇబ్బంది కలుగ చేయకూడదు. అలాగూ చేసినట్లయితే వారి జీవిత కాలం అంతా బాధలే. వారు ఎన్ని సంవత్సరాలు బతుకుంటారో అన్ని సంవత్సరాలు బాధలే. అందుకే దేవుని వాక్యం మనకి తెలియపరిచింది. లోకాసు వార్త 3:14 మీరు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఇజ్రాయేలు జనాంగము దేవునికి మాటకు విరుద్ధంగా నడుచుకున్నారు కనుక వారికి 4 రకాల బాధలు దేవుడు మరి పెట్టాడు. బాధలు రావడానికి 2 కారణాలు మీకు తెలియపరిచాం. 4 రకాల బాధలు మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవునిని విసర్జించుట చేత, దేవుడంటే భయభక్తులు లేకుండా బ్రతుకుట చేత వారు బాధలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇట్టి బాధలు నివారణ కావాలి అనంటే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. దేవుడు మీ మనవని ఆలకించి జాలిపడి ఆ బాధలు ఇంకా రాకుండా చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అట్టి రీతిగా మీరందరూ కూడా ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు మీకు పెట్టిన బాధలను బట్టి వేదనతో ఉన్నారేమో, రోదనతో ఉన్నారేమో, ఏడుస్తున్నారేమో, కన్నీరు కారుస్తున్నారేమో, ఆ బాధల నివారణ కావాలంటే దేవునికి ఒక్కనికి మాత్రమే సాధ్యం. కాబట్టి దేవుని సన్నిధిలో మోకరించి అడగండి. దేవుడు మీ బాధలను నివారణ చేస్తాడు. విశ్వాసం ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క 12 ఏళ్ల రక్తస్రావ రోగిని ఆయన ఏమన్నా ముట్టుకున్నాడా? అమ్మా నువ్వు స్వస్థపరచకుండా కోరుచున్నావా అన్నాడా? కోనేరు వద్ద రోగిని అడిగినట్టు అడిగాడా? రోడ్డు పక్కన కుష్టివ్యాధి కలిగిన వారిని అడిగినట్టు అడిగాడా? అడగలేదు. కానీ ఆమెకున్న విశ్వాసం ఏమిటి? వస్త్రపు చెంగు ముట్టుకుంటే నా రోగము తగ్గిపోతుంది, నా బాధ లేకుండా పోతుందని విశ్వాసంతో వెళ్ళింది. వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నది. వెంటనే ఆమె బాధ నివారణ అయినది. అప్పుడు ఆయనలోంచి ప్రభావం వెళ్ళగానే ఆయన అన్నాడు, ఎవరో నన్ను తాకారు. ఇదేంటి ప్రభా, ఇంతమంది ఉన్నామో అందరము టచ్ అవుతాం, మీకు నడిచేటప్పుడు మీకు తగలమా? ఇంత జనాము గెంటుకుంటున్నప్పుడు మీకు తగలమా? అదేంటి ప్రభు అలగడిగా అన్నారు శిష్యులు. అబ్బే అది కాదు, నాలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది, ఎవరో నన్ను తాకారు. అప్పుడు భయం వచ్చి చెప్పింది. అప్పుడు అంటాడు కింది భాగంలో ఆయన, అమ్మ కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ బాధ నివారణ అయినదని కింద స్పష్టంగా ఆయనే మాట్లాడుతున్నా. నీ బాధ నివారణ అయినదని నీకు స్వస్థత కలుగును గాక. దేవునికి స్తోత్రం. అట్టి రీతిగా ఒకవేళ నీకు బాధలు ఉన్నట్టయితే ఆ విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఆయన మీ మనవిని ఆలకిస్తాడు, మీ మీద జాలి పడతాడు, మీకున్న బాధలన్నీ నివారణ చేస్తాడు. అట్టి రీతిగా ప్రార్థనా పూర్వకంగా మీరందరూ ముందు కొనసాగాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నా. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనం.